నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను మీ శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. వైల్డ్ హార్ట్స్ పబ్లో న్యూడ్ డాన్సులు, 17 మంది యువతులు అరెస్ట్. నెల్లూరులో ర్యాలీ చేపట్టిన ముస్లింలు వక్ఫ్ బిల్లును రద్దు చేయాలంటూ డిమాండ్. కాకినాడలో ఫుడ్ పాయిజన్, 35 మంది సిబ్బందికి అస్వస్థత. హుజూర్ నగర్లో కాంగ్రెస్ కు షాక్, బీఆర్ఎస్ లోకి చేరిన కార్యకర్తలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పలు కీలక అంశాలపై సీఎల్పీ భేటీలో చర్చ జరుగుతోంది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణతో సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు నిర్వహించిన కార్యక్రమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమావేశం నిర్వహించారు, అదేవిధంగా ఇప్పుడు కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి కూడా అంటే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియజేయండి మాకు. రైట్ శ్రవంతి, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ నోవాటల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కావడం జరిగింది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి ఇందులో ప్రధానంగా చర్చించబోతున్నారు. అందులో చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా సన్నబియ్యం పంపిణీ, ఇటీవల కాలంలోనే సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. దాని గురించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం, అంటే యువకులకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధితో పాటుగా ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాల మీద కూడా ఈ యువ వికాసం మీద కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా భూభారతి, ఏదైతే నిన్న చూసామో ధరణి పోర్టల్ను అక్కడ రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలోనే భూభారతి అని చెప్పి కొత్త పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఏదేమో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన భూముల వివరాలన్నీ కూడా తాజాగా ఇందులో నమోదు కాబోతున్నాయి. అదేవిధంగా ఏదైతే ధరణిలో ఏవైతే లోపాలు, అదేవిధంగా లొసుగులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సరిదిద్ది ఈ భూభారతి పోర్టల్ను కొత్తగా రూపొందించడం జరిగింది. పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాల్లో చేపట్టడం జరిగింది. జూన్ 2 నాటికి, అంటే వచ్చే నెల జూన్ 2 నాటికి, అంటే రాబోయే జూన్ 2 నాటికి పూర్తిగా ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టల్ పనిచేయబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. డబుల్ బెడ్రూమ్స్ గతంలో ఉండేవి, డబుల్ బెడ్రూమ్ స్థానంలోనే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఎస్సీ క్యాటరైజేషన్, అంటే నిన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది. అసెంబ్లీ నిన్న కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి కూడా జీవోని విడుదల చేయడం జరిగింది.
సో దీని మీద కూడా చర్చ జరగబోతుంది. ఇవి ప్రధానంగా ఈ అంశాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు చేపట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో, భూభారతి కావచ్చు, రాజ్య వివకాశం కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ కావచ్చు, ఇక భూభారతికి సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఈ విషయాలన్నిటి మీద కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అవి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయన్న అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ఈ డైరెక్షన్ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఏదైతే ఈ ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనేది మాత్రం ఇక్కడ స్పష్టం తెలుస్తుంది. ఎందుకంటే నిన్న పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో కూడా లోకల్ బాడీ ఎన్నికలకు తాము సిద్ధం అన్నట్టుగానే ఇక్కడ సంకేతాలు ఇవ్వబడ్డాయి. సో సార్, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రధానంగా ముందుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కూడా డిపెండ్ అయింది. కాబట్టి ఈ వచ్చే పంచాయతీ ఎన్నికల లోకల్ బాడీ ఎన్నికల నాటికి మొత్తం సమాయత్తం అయిపోవాలి. ఏదైతే రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ వశం జరగాలన్న ఒకే ఒక దిశానిర్దేశంతో ఇక్కడ చర్చించబోతున్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రధానంగా రాజకీయానికి సంబంధించి పార్టీలు ఇటీవల తలెత్తిన సమస్యలు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి ఉగాది వరకు ఉంటుందని చెప్పి పదే చెప్పినప్పటికీ కూడా అది తాత్సారం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఉగాది జరిగి 10 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ కాదు కదా. దానికి సంబంధించి ఎక్కడ సూచనలు కూడా అటు కేంద్ర అంటే ఏఐసీసీ నుంచి కావచ్చు, లేకుంటే రాష్ట్ర పార్టీ నుంచి కావచ్చు, ఎక్కడ ఆ సూచనలు కూడా కనిపించట్లేదు. మరోవైపు చూసుకుంటే కనుక మంత్రివర్గంలో స్థానం పొందేందుకు ఇక్కడ చాలామంది అయితే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళైతే వేదికగా అంటే ప్రజావేదికగా కూడా వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి. నిన్న రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఆయన స్పందించిన తీరు నాకెందుకు ఇవ్వరు, ఒక ఇంట్లో ఇద్దరుంటే ఎందుకు ఇవ్వరు, నా సీనియారిటీ ఉంది సిన్సియారిటీ ఉంది అంటే అన్న విధంగా కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ప్రేమ్ సాగర్, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మంత్రివర్గ విస్తరణలో తమకు కూడా స్థానం కల్పించాలి అని చెప్పేసి వేదికల మీద వాళ్ళు చేస్తున్న ప్రసంగాలు, అదేవిధంగా అది ప్రజల్లో కలుగుతున్న ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాలు, దీన్ని రోడ్ల మీదకి రావడం వల్ల పార్టీకి చెడు కలుగుతుంది అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వారికి చెప్పారు ఆల్రెడీ ఇప్పటికే. సో ఏవైతే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన అంతగా కనిపించలేదనేది ముఖ్యమంత్రి భావనలాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గచ్చిబౌలి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తగిన స్పందన రాలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎండగట్టడం లాంటివి జరిగాయి. సో వీటి విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా అంటే కొద్దిమంది నేతలు స్పందించారు తప్ప పెద్దగా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. సో దీని మీద కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా పార్టీ వ్యవహార ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా, మీనాక్షి నటరాజన్ కూడా అక్కడ వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక నోవాటెల్ వేదికగా ఏదైతే ఈ సిఎల్పి సమావేశం ఈరోజు సాయంత్రం వరకు జరగబోతుంది. ఈ సాయంత్రం వరకు జరిగిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏముండబోతుంది, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో కూడా భేటీ కాబోతున్నారు. అదేవిధంగా ఆయా పార్లమెంటు సభ్యులతో కూడా భేటీ కాబోతున్నారు. సో ఇవన్నీ కూడా తీసుకుని నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు చేపట్టిందో, ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏమేమి చేశామో, ఏమేమి చేయాల్సి ఉంది అనే అంశాలన్నిటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చేయబోతున్నారు. మొత్తానికైతే నోవాటెల్ వేదికగా జరుగుతున్న ఈ సిఎల్పి సమావేశంలో అయితే హాట్గా చర్చలు జరుగుతున్నాయి, రాజకీయమైన చర్చలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. స్పందన. థ్యాంక్ యూ శ్రీనివాస్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి ఏకంగా శవంపై డాన్స్ చేశాడు. అంతేకాకుండా సెల్ఫీ వీడియోలను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాడు. కమలాదేవి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. కమలాదేవికి చెందిన షాపులో రెంటుకుంటున్నాడు ఓ యువకుడు. అద్దె విషయంలో యువకుడిని మందలించిందన్న కారణంతో వృద్ధురాలిపై కక్ష పెంచుకున్నాడు ఆ యువకుడు. ఈ క్రమంలో ఏప్రిల్ 11వ తేదీన వృద్ధురాలిని చంపి తాళం వేసి పారిపోయాడు ఆ ఘాతకుడు. ఇక ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మృతదేహాన్ని రికవరీ చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు పోలీసులు. యువకుడు పంపిన సెల్ఫీ వీడియో బెంగళూరులో వైరల్ కావడంతో సమాచారం చేరింది పోలీసులకు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పరిధిలో గల వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యువతులతో అసభ్య నృత్యాలను చేస్తున్నారనే సమాచారంపై రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 17 మంది యువతులను అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పబ్ నిర్వాహకుడితో పాటు కస్టమర్లకు నోటీసులు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని పుట్టపర్తి ఎస్పీ రత్న హెచ్చరించారు. ఇతరుల మనోభావాలను, ప్రతిష్టను దెబ్బతీస్తే తీవ్రమైన చర్యగా పరిగణిస్తామన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నారు. అయితే ఆర్టికల్ 19 ప్రకారం నిర్దిష్ట కారణాలతో స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులను విధించిందని తెలిపారు. గ్రూపుల్లో ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్తో పాటు వాటిని షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టాలు సృష్టించి పబ్లిక్ దగ్గర మనీ తీసుకోవడం, తర్వాత పబ్లిక్ దగ్గర చూసుకుంటే అక్కడ పట్టాలు లేకపోవడం, ఇలాంటి విషయాలు ముద్దాయిగా ఉన్నటువంటి మున్వర్ భాష అనే ఆల్రెడీ రెవెన్యూ తరఫున ఎంక్వైరీ జరుగుతుంది. ఆర్డీఓ ఆధ్వర్యంలో మరియు ఈజ్ అండర్ సస్పెన్షన్. ఈయన ఒక 2 కేసులకు సంబంధించి తనకున్నటువంటి 5 కేసుల్లో, ఫేక్ పట్టాదారు కేసుల్లో 2 కేసులకు సంబంధించి యాంటిసిపేట్ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఈ యాంటిసిపేట్ బెయిల్కి సంబంధించిన సెక్షన్ 35(3) ఆఫ్ ద భారతీయ నాగరిక సందర్భ సురక్ష సంహిత BNSS 35(3) ప్రకారం ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అది 24/3/25 గత నెల మార్చి. సో ఆ టైంలో SHO స్టేషన్లో ఉన్నారు, కదిరి ఇన్స్పెక్టర్. సో ఆయనతో మాట్లాడుతూ తనకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగే క్రమంలో ఇన్స్పెక్టర్ని రెచ్చగొట్టడం జరిగింది. అంటే ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడం జరిగింది. సో మీరు నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదని, మీరు నా పట్ల డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడంతో 5 కేసులు ల్యాండ్కి సంబంధించి
శ్రీ సత్యసాయి జిల్లాలో రౌడీ షీటర్కు సంకెళ్లపై వివాదం చెలరేగింది. ముద్దిరెడ్డిపల్లికి చెందిన రౌడీ షీటర్ లోకేష్, వైసీపీ కార్యకర్త నవీన్లకు పోలీసులు సంకెళ్లు వేసి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు రోడ్డు మార్గాన తీసుకెళ్లారు. దీంతో దళితులు నిరసనకు దిగారు. మధ్యాహ్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు వేణురెడ్డిని, ఆసిఫ్, శివ అనే వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యాంకర్ ప్రదీప్ సందడి చేశారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అమలాపురం కుర్రాడినైన తనను ఆశీర్వదించాలని తెలిపారు. బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాచిరాజు హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్తో తీసిన సినిమాలో హీరోగా నటించి హిట్ అందుకున్నాడు. ఈరోజు అమలాపురం రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న ఎనర్జీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, లైక్ ఫ్యామిలీ వాళ్ళు, యూత్ అందరూ ఉన్నారు అండ్ వాళ్ళ రియాక్షన్స్కి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతే అండి వాయిస్. సో మీకు కూడా ఫిలిం నచ్చితే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళి నవ్వుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరి నోటి మాట ప్రకారం అంటే ఈ సినిమా బాగుందిరా, థియేటర్కి వెళ్ళి చూడాలి, చాలా సరదాగా ఉంది అని ఇంట్లో వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తున్నారు. డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 అండ్ ఈరోజు డే 4 ఇంకొంచెం ఊపందుకుంది ఈ సినిమా. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఊరూరా వెళ్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ప్రామిస్ చేసామో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం, ఆనందపరుస్తాం, ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కుటుంబ సినిమా ఇస్తామన్నాం. అండ్ ఆ సినిమా అలాగే వచ్చింది, ప్రేక్షకులు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మాకు ప్రేక్షకులే రివ్యూలు ఇచ్చారు, మాకు ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చారు, మాకు ప్రేక్షకులే సపోర్ట్ ఇచ్చారు. సో అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది, మేము హ్యాపీ. ముందుగా మా వాళ్ళు కోనసీమ కుర్రాడు, మా కుర్రాడు సినిమా వచ్చిందన్నారు, వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా వచ్చిందన్నారు. అంతకంటే ఇంకేం కావాలండి, అంతకంటే హ్యాపీ అయితే ఇంకేముంటుంది. సో మా టీం కూడా చాలా ఆనందం. అండ్ ఈ సినిమాలోని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మేము థియేటర్కి వెళ్తున్నాం, అందరూ ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పినప్పుడు సత్య గారు, సీను గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారికి కూడా చెప్పాం, సార్ ఇలా అడుగుతున్నారు, అందరూ థియేటర్లో ఇలా నవ్వుతున్నారు అని. సో వీళ్ళందరూ మా సినిమాలో యాక్ట్ చేశారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇదంతటికీ కారణం మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ అండ్ భరత్. ఎన్నో ఏళ్ల పరిచయం, ఆ పరిచయం ఈరోజు ఇంత అద్భుతమైన సినిమాగా మారింది. అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో 2 యువకులు గల్లంతయ్యారు. సీతంపేట వద్ద జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారు ప్రవీణ్, హర్షలుగా గుర్తించారు. వీరు నెడదవోలు, రాజమండ్రికి చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. నెడదవోలు పట్టణానికి చెందినటువంటి చర్చిపేటకు చెందిన 2 యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఎందువల్లంటే వారికి అంచనాకి దొరకలేదు ఆ లోతు. అదొక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది. కొంత మేరకి ఆ ఇసుక మేట వల్ల నడపడానికి వీలుగా ఉంది. ఎప్పుడైతే నడిచారో అక్కడ ఇక మిగతాది కూడా పెద్ద లోతు ఉండదు అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్లో ఉన్నారు.
దాంతో వారు లోపలికి వెళ్ళిపోయారు. అది రమారమి 30 అడుగుల నుంచి 100 అడుగుల వరకు కూడా ఉంటుందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి చూస్తే అది చాలా లోతుంది ఊబి అని అనుకోవాలి మనం. దీనికి SDRF ఎందుకన్నా మంచిదని వాడిని కూడా పిలుస్తున్నాం. కాకినాడ జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. రామవరం నుంచి మర్రిపాక వెళ్లే రహదారి రోడ్డు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు, వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న గృహాల వారు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామం నుండి మర్రిపాక వెళ్లే రోడ్డు పనులు ప్రారంభించి సుమారు 3 నెలలు గడిచింది. ఈ 3 నెలల కాలంలో రోడ్డు పనులన్నీ కూడా చాలా అసంతృప్తిగా, అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టుగా ఉంది. చాలా దారుణంగా ఉంది. మనం చెప్పుకోవాలంటే కొండనాలకు మంది వేస్తే ఉన్ననాలకు పోయిందని. ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నామని సంతోషపడాలో ఉన్న రోడ్డు ఆగిపోయి చాలా దారుణంగా, అంటే చుట్టుపక్కల ఇళ్ళలో కూడా రాకపోకలు చాలా ఇబ్బందిగా తయారైంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో అది అక్కడ ఐరన్ రాడ్లు, కంకర గుట్టలు వేయడం వల్ల తన్నేసుకొని కింద పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి పదే సంబంధిత అధికారులు తెలియజేసినప్పటికీ 3 నెలలు అవుతుందండి. అక్కడ పనులు బ్రేక్ అయిపోయి ఈ 3 నెలల కాలంలో సుమారు 30 మీటర్ల వరకు రోడ్డు, అంటే సీసీ రోడ్డు, హైవే రోడ్డును ఆనుకొని పోలవరం కాలువ వరకు సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో, ఎస్టిమేట్తో ఈ వర్కులు ప్రారంభించడం జరిగింది. చిన్నపాటి సమస్యలతో దాన్ని 3 నెలలుగా అలా ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు. ఈ రోజున పనులు చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఇంట్లోకి వెహికల్ మా లోపలికి ఇంట్లోకి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుండి మర్రిపాక వెళ్ళే రోడ్డు. హుజూర్నగర్లో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై జగదీష్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడంపైనే కాంగ్రెస్ నేతల ధ్యాస ఉందంటూ ఆరోపించారు. నమ్మి ఓట్లేస్తే ప్రజలను నట్టేట ముంచుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రావాలి అది సన్నాయి నొక్కేటోళ్ళకి. కేసీఆర్ ఎట్లా ఉంటాడో, కేసీఆర్ ఎక్కడ ఉంటాడో, కేసీఆర్ ఎప్పుడు వస్తాడో చూపిస్తాడు. 27 ఏప్రిల్ నాడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కొరకు ఎట్లా ఎదురు చూస్తున్నారో అర్థమైంది. కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. మీ బ్రోకర్ గారిలో కనపడాడు, మీ పైరవ్ గారిలో కనపడాడు. కేసీఆర్ ప్రజలకు మాత్రమే కనబడతాడు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపనవ్వలేదు. ఇదే హుజూర్నగర్లో ఈ మహాత్ముల్ని గెలిపించుకుంటా వచ్చి మేల చెరువు, ఇప్పటి చిత్తలపాలెం ఆ ప్రాంతాల్లో జనరేటర్లు పెట్టుకొని మీరే పంటలు పండించిండ్రు. పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, జనరేటర్లు పెట్టి పండించిండ్రు మీరు. నెల్లూరులో హలో యానాది చెలో నెల్లూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ర్యాలీని చేపట్టారు. యానాది వర్గీకరణ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సాంప్రదాయ నృత్యాలతో, కీలుగుర్రాలు, బొమ్మలాట, తదితర నృత్యాలతో ర్యాలీ కొనసాగింది. కాబట్టి యావత్ యానాది మిత్రులు, వారి ఒక బంధుమిత్రులు అందరితో సహా ఇవాళ ఇక్కడ నెల్లూరులో మొదటిసారిగా మేము అందరం కూడి ఒక మెసేజ్ని మా యానాదుల్లో ఇంతమంది అంటే అంత ఎక్కువ జనాభా ఉన్నది ఎస్టీస్లో, కానీ ఏ రకంగా చూసినా కానీ ముందు అడుగు వేయలేదు ఇంతవరకు కూడా. మిగతా యానాది సంఘం కాకుండా మిగతా సంఘాలు, మిగతా కులాలు, ఎస్టీస్లో వాళ్ళందరూ మంచిగా చక్కగా ఏదైతే ఈరోజు నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే బీఆర్సీ సెంటర్ వరకు ఏదైతే ఎస్టీ వర్గీకరణ కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము
ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచులకు జనాభా ఉన్నటువంటి ఎస్టీ యానాదులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. యానాదులు నేటికి అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ఏదైతే విద్య పరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయంగా అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పుచ్చినటువంటి ప్రకారము ఏదైతే ఎస్సీలకి వర్గీకరణ చేస్తున్నారో అలాగే ఎస్టీలు కూడా వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం. ఏదైతే మీటింగ్లో ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మా యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎస్టీ వర్గీకరణకు నెల్లూరులో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కోటమిట్ట నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. अंबेडकर जयंती इस दिन हमने जो है जेईसी की तरफ से भारत राज्यम का परिरक्षण जॉइंट एक्शन कमेटी नेल्लूर की तरफ से आज ऊंचे पैमाने पर एक रैली हमने की है। ये रैली करने का मकसद मरकजी हुकूमत जो सेंट्रल में बैठी हुई एनडीए हुकूमत मुसलमानों के खिलाफ रोज बरोज कोई ना कोई बिल लाकर उसको पास करके उसको कानून बनाकर हम पर लागू कर रही है। इसलिए हम मरकजी हुकूमत को ये डिमांड करते हुए वार्निंग करते हैं कि ये बिलों को वापस ले लें और ये कानून को वापस कर दें कि जो मुसलमानों के खिलाफ एनआरसी के बारे में, 3 तलाक के बारे में, 370 के बारे में और इसी तरह आज वक्फ बोर्ड की जायदाद जो हमारे आबा व अजदाद ने हमें अता फरमाया मुसलमानों के हुकूक के लिए, मुसलमानों की ज़रूरत के लिए दिया है, उसके लिए हमारी जिम्मेदारी है कि ये हम मुसलमान लड़ेंगे। जब तक ये कानून वापस नहीं होगा हम चैन से इत्मीनान के साथ बैठेंगे नहीं, बल्कि हम पूरी ताकत के साथ, पूरी कुव्वत के साथ लड़ते रहेंगे जब तक इंशाअल्लाह हमारे जान में जान बाकी रहेगा, हमारा हक हम हासिल करके रहेंगे। ये अल्लाह की धरती है, ये अल्लाह की धरती है। अल्लाह ने अपने पाकीज़ा पैगम्बरों को भेजा, हमारे नबी हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को भेजा और वो उसका नाम लेने वाला हम लोग हैं और कुरान पर अमल करने वाले हम हैं, नबी के बताए हुए तरीके पर जिंदगी गुजारने वाले हम हैं। इंशाअल्लाह जब तक अल्लाह के नबी का दीन दुनिया में बाकी रहेगा, अल्लाह अल्लाह करने वाला बाकी रहेगा, इंशाअल्लाह दुनिया में कोई कानून नहीं चलेगा। कानून चलेगा तो सिर्फ अल्लाह का चलेगा। जो है जेईसी की तरफ से भारत राज्यम का परिरक्षण जॉइंट एक्शन कमेटी नेल्लूर నెల్లూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ మురళి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నుంచి పంచాయతీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి స్మరించుకున్నారు. రాజస్థాన్ సాగిస్తాం అంబేద్కర్
కానీ చదువులో కానీ ముందందు ఉన్నారు. అలాగే అహర్నిశలు కృషి చేసి బలహీన వర్గాలని ఆ రోజు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి రాజ్యాంగాన్ని సృష్టించారు. ఎన్నో అవమానాలకు కూడా ఎన్నుకున్నారు. నా పేరు దావా పెంచలరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుని. ఈరోజు మన దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఘనంగా వేడుకలు. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సాగాలని ఆ రోజు పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడినంటూ సినీ నటుడు నాని తెలిపారు. నాని లీడ్ రోల్లో తెరకెక్కించిన హిట్ 3 సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం హాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలను షేర్ చేసుకున్నారు. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారంటూ ఆయన అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి హనుమాన్ కూడలి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ జిందాబాద్, రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలంటూ వారు నినదించారు. అక్రమ అరెస్టులు ఆపాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక ఎస్సీ ఒక బీసీని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం ఎట్లుందంటే నిన్నటి రోజు అంబేద్కర్ జయంతి రోజు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో కల్పించినట్టు హక్కుని కాలరాస్తూ చేతికి బేడీలు వేసుకుంటూ నడి రోడ్లో నడిపించుకురావడము చాలా బాధాకరం. సో దానికి స్పందించి ఈరోజు పార్టీ పిలుపు నిన్నటి రోజు మా లీడర్ని అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ ధర్నా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సో అదేవిధంగా మా లీడర్లందరినీ కూడా వేణురెడ్డిని అయితేనేమి, కొంతమంది లీడర్ కౌన్సిలర్లు అయితేనేమి అరెస్ట్ చేయడము, అక్రమ అరెస్ట్ చేయడము చాలా బాధాకరం సార్. మీరు ప్రభుత్వంలో ఒక భాగము, మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. ప్రజలు, పోలీసులు అన్నీ కూడా స్వేచ్ఛ హక్కు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నాని చేయాలని చెప్పి ఆలోచనతో అక్రమ అరెస్టులు ఆపాలని చెప్పి మీకు మీడియా ద్వారా పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా మొన్నటి రోజు ఒక ఎస్సీ మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.